చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. అందరికీ సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇస్తున్న వారికి సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మన రక్షకుడిని యెషువా మెస్సియా మనల్ని తన కృపలో భద్రపరిచి మరి యొక్క సబ్బాతులను ప్రవేశింపజేస్తూ వచ్చాడు. ఒకటి ఆయన సన్నిధానంలో మనము వాక్యమును మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ పరమ తండ్రి తన యొక్క కృపలో మనల్ని భద్రపరుస్తూ వస్తుంటున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనం నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరము ఎంతో గొప్పది సుమ. ఆ యొక్క కనికరమును కలిగిన ఆయన కృప కలిగిన ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఆశపడుతుంది ఏంటంటే ఆయనను మనము ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. కాబట్టి దీని మనము టాపిక్ ఏంటంటే యెహోవాను మనం ప్రేమించాలి. అంటే ఏ విధంగా ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, యెహోవాను ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారు, ఏ ఆశీర్వాదాలతో నింపబడతారు, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది కొన్ని మన లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయంలో పరమ తండ్రి యొక్క లేఖను మనం చదువుకున్న తర్వాత మన మధ్య ఉన్న వాసుభావ ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాం. 31వ వచనములో న్యాయాధిపతులు 5:31లో 2వ లైన్, ఆయనను అనగా యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాట పాడిరి. న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ 5:31. సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమతో తండ్రి ఆకాశమందు ఆసీనుడవై పరిశుద్ధ దూతల సమక్షములో నిత్యము పొగడబడుతున్న మా ఎలోహిం అయా, మీ రూపంలో నిర్మించుకున్నటువంటి మానవులను తండ్రి మీరు ప్రేమించి మీరు దినమును ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి తరతరములకు నిత్య కట్టడగా అనుగ్రహించిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున నీ బిడ్డలను సమకూర్చుకొని నీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి నీ ఆజ్ఞలు అనుసరించుటకు నాయన మీరు కలుగజేసిన మీ ధన్యతను బట్టి నాయన మీ కృపాక్షేమాలకు తండ్రి మేము సజీవముగా మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ దాసుడైనటువంటి మీ సేవకుడిని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలో మీరు తోడై ఉండండి నాయన. మిమ్మల్ని ప్రేమించేటువంటి విధానము అనేటువంటి అంశమును ఎత్తిపట్టి దాసుడు మాట్లాడబోతుండగా మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి అటు మాటలు తండ్రి మీరు వినిపింపచేసి మీ పరిశుద్ధమైన సహాయము కూడి వచ్చిన మా అందరికీ మీరు దయచేయండి నాయన. మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాలో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ప్రేమించినప్పుడు, నిజముగా మిమ్మల్ని ఆరాధించినప్పుడు నాయన ఏ మేలు మాకు కొద్దుగా ఉండదు తండ్రి. అట్టి వాగ్దానము చేత పట్టుకొని మీ పాదాల చెంత కనిపెట్టుకుంటూ వస్తున్నాము నాయన. మాలో ఉన్నటువంటి దోషములను, అపరాధములను మీరు తీసివేయుటకు, మీ వాక్యమైనటువంటి ఖడ్గము చేత మా పాపములను ఖండించుటకు ఈ దినమున మీ దాసుని ద్వారా మాట్లాడబోయేటువంటి మాటలను మా హృదయంలో నింపుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లు కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని మరి ఒకసారి మీ దాసుని మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగించుకుంటూ మీ ఆత్మచేత నడిపించుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బావ. చదువుకున్న వాక్య భాగము న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనములో, ఆయనను అనగా యెహోవాను ప్రేమించువారు, ఎలోహిమైన యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. కాబట్టి పరమ తండ్రిని మనము ప్రేమిస్తే ఏ విధంగా ఉంటామో అక్కడ వారు పాట పాడుతున్నారు. పరమ తండ్రి సన్నిధిలో ఒక బలముతో ఉదయించు సూర్యుడు
అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత ప్రకాశవంతముగా ఉంటాడు, ఏ విధంగా సన్ రైజ్ అవుతున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత గంభీరంగా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడో మనం చూస్తూ వస్తుంటుంటాం. కాబట్టి అలాగే ఆయనను ప్రేమించేవారు, ఆయనను ఘనపరిచేవారు, ఆయనను మహిమపరిచేవారు, ఆయన ఆరాధించేవారు అట్టి విధంగా ఆయన సన్నిధిలో ఉంటారని అక్కడ పోలుస్తూ వస్తుంటున్నాడు భక్తుడు. కాబట్టి పరమతండ్రి యొక్క నామమును ప్రేమించి, లేకుంటే ఆయనను ప్రేమించి, ఆయన మార్గమును ప్రేమించి, ఆయన నీతిని ప్రేమించి, ఎవరైతే ఆయన నీతి కొరకు, ఆయన ధర్మము కొరకు, ఆయన యొక్క నామము కొరకు ఎవరైతే నిలబడతారో వారిని పరమతండ్రి ఈ విధంగా బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంచుతాడు. పరమతండ్రి వారి ముఖములో ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు కనబడుతూ వస్తుంటుంది, వారి ముఖములో ఎంతో వెలుగు నింపబడుతూ వస్తుంటుంది. కాబట్టి పరమతండ్రి ధర్మంలో కూడా ఆయన రాయించి పెడుతున్న మాట మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో ఆయన స్పష్టంగా రాయించి పెడుతూ వచ్చాడు. 6వ అధ్యాయములో మనం చదువుకున్న వాక్య భాగం ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనములో నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ఎలోహిమైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. కాబట్టి మనం ప్రేమిస్తే ఎలా ప్రేమించాలట? ఆయనను పూర్ణ హృదయముతో. కాబట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన కోరుకుంటుంది అదే. ఆయనను ప్రేమించితే సగం ఆయన మీద మనసు, సగము లోకం మీద కాదు సుమా. సగము ఆయన మీద, సగం మనక కుటుంబస్తుల మీద, లేకుంటే మన భార్య మీద, మన పిల్లల మీద ఉంటుంది, లేదా ఆయన మీద కొంచెం ఉంటుంది, లేదా ఈ లోకంలో ఉన్న ధనం మీద కొంచెం ఉంటుంది. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, హార్ట్ఫుల్గా నీ పూర్ణ ఉదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, కాబట్టి నీ పూర్ణ హృదయముతో, కాబట్టి హోల్ సోల్గా అంటే పరమతండ్రి సన్నిధిలో ఆయననే ఆధారం చేసుకొని, ఆయనే ఉన్నాడని, ఆయన మాత్రమే గణపరుస్తూ, ఆయన ఆశ్రయిస్తూ అయ్యా అని ఆయనను పూర్ణ ఉదయముతో ఆరాధించేవారిని, ప్రేమించేవారిని పరమతండ్రి ఎంతో గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. కొంతమంది వ్యక్తులు మనం చూసుకుందాం, వారు ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చారు, ఆ ప్రేమను ఏ విధంగా క్రియారూపకంగా చూపిస్తూ వచ్చారు, వారి క్రియలలో ఏ విధంగా కనపరుస్తూ వచ్చారు. వారు ప్రేమించిన విధానం బట్టి పరమతండ్రి వారిని ఎంత గొప్పగా చూస్తూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, శరీరధారిగా జీవించినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయనను ప్రేమించారు. ఆ ప్రేమించిన వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వారి మధ్యలో తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. వీరిని గురించి ఆయన ఏ విధంగా మాట్లాడాడో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. ఒక స్త్రీ, పాపాత్ములైన స్త్రీ ఏ విధంగా ఆయనను ప్రేమిస్తూ వచ్చిందో ఆయన ఒక ఉపమానంతో సహా ఆయన వివరిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యాష్వా పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. కాబట్టి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? యాష్వాను ఆయన పాదముల దగ్గర, ఆయన వెనుకతట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఏడ్చుచు కన్నీళ్లతో తన పాదములు తడుపుతూ వచ్చింది. అదే మాదిరిగా తల వెంట్రుకలతో తుడుస్తూ వచ్చింది, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ వచ్చింది, తర్వాత అత్తరు వాటికి పూస్తూ వచ్చింది. పరమతండ్రి ఇదంతా కూడా చూస్తూ వచ్చి ఆయన అంటూ వస్తూ వచ్చాడు. 41వ వచనంలో ఒక మాట చదువుదా.
41 నుంచి. అప్పుడు యాషువ అప్పు ఇచ్చు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగెను. 43 చదవండి అక్క. అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి చాలక్క. కాబట్టి అక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తూ వచ్చాడు. ఒక అప్పిచ్చువానికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు అప్పు తీసుకున్నాడు, ఒకడు 50 దేనారములు అప్పు తీసుకున్నాడు. వారికి అప్పు తీర్చడానికి ఏమీ లేకపోయినప్పుడు వారి అప్పును క్షమిస్తూ వచ్చాడు ఆయన. ఆ యజమానుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ ఇద్దరు అప్పులు క్షమిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నది. కాబట్టి ఇతను ఎవరిని ఎక్కువగా క్షమిస్తున్నాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? 500 దేనారములు కలిగి ఉన్న వ్యక్తినా, 50 దేనారములను కలిగిన వ్యక్తినా? 500 దేనారములు ఉన్న వ్యక్తినే అయ్యా ఇతడు ఎక్కువగా క్షమిస్తున్నాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఎక్కువ క్షమిస్తున్నాడు. పరమ తండ్రికి స్తోత్ర. కాబట్టి చూడండి, పరమ తండ్రి సన్నిధిలో ఒక చక్కటి మాట యాశ్వామసి అంటున్నాడు, వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించెనో వాడే నాకు తోచును. అతడు ఎక్కువ ఎవరిని క్షమిస్తున్నాడు? 500 దేనారములు ఉన్న వ్యక్తి అప్పు తీర్చలేడు. 500 దేనారముల వ్యక్తి అయ్యా నాకు ఏమీ లేదన్నప్పుడు, కాబట్టి 500 దేనారములు కూడా క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో అతడు ఎక్కువగా క్షమింపబడటానికి కారణము, అప్పు తీర్చబడడానికి కారణము అనగా పరమ తండ్రి సన్నిధానములో ఏ విధంగా క్షమించబడుతూ వచ్చాడు అంటే అతడు ఎక్కువగా అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆ యొక్క యజమానుడు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి ఇందుకే 44వ వచనంలో అంటూ వచ్చాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ మీ తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. అయ్యా నేను ఇంటిలోకి ప్రవేశించగానే నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదములు ఆమె తుడుస్తూ వచ్చింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, నా పాదములను కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచి వేస్తూ వచ్చింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు, ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. కాబట్టి ఆయన యొక్క ప్రవేశము ఎప్పుడైతే జరిగిందో ఆ క్షణం నుంచి ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉందట, నా పాదములు ముద్దు పెట్టుకుంటూ వస్తుంటుంది. అంతే మాత్రమే కాదు, నీవు నన్ను నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. కాబట్టి అత్తరు ఎంతో శ్రేష్టమైన అత్తరుతో ఆమె తన యొక్క ఆరాధన పర్వతని ఆరాధిస్తూ వచ్చింది, పర్వతని ఘనపరుస్తూ వచ్చింది, పర్వతని మహపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన. ఆమె విస్తారముగా ప్రేమించింది, తన హృదయంలో ఉన్న ప్రేమను కనపరిచింది, క్రియారూపంగా కనపరిచింది. అయ్యా నేను పాపాత్మురాలను, నేను అయోగ్యురాలను, నేను అపవిత్రురాలను, నేను ఈ సన్నిధికి రావడానికి యోగ్యురాలు కాను, కానీ నా యొక్క తల వెంట్రుకలతో నీ పాదములను తుడుస్తానయ్యా. అయ్యా నా యొక్క కన్నీళ్లతో నీ పాదములను అయ్యా కడుగుతానయ్యా, నేను ముద్దు పెట్టుకుంటా మానన్నయ్యా. అయ్యా నేను నా విలువైన అత్తరు నీ యొక్క పాదం పొడుస్తానయ్యా అని ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఆయనను ఆరాధిస్తూ వచ్చింది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఆమె నా పాదములకు అత్తరు పోసాను. కాబట్టి నా తల కాదు, నా కాళ్ళ మీద ఆమె అత్తరు పోసి నన్ను ఆరాధిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడెనో వాడు కొంచెముగా ప్రేమించుచున్నానని చెప్పి
నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆమె విస్తారముగా యాశ్వాను ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి. కాబట్టి ఆమె యాశ్వాను ప్రేమించింది. యాశ్వా ఆమె పాపములు క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన యొక్క మాటల నుంచి ఒక శ్రేష్టమైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళుమని ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆమె ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చింది, ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చింది, ఏ విధంగా తన యొక్క ప్రేమను క్రియారూపకంగా చూపిస్తూ వచ్చిందో ఇక్కడ యాశ్వా మెస్సియా చెప్తున్న మాటలు సుమా. ఏ ఒక్క వ్యక్తో ఏ యొక్క కల్పిత కథనో ఎవరో చెప్పిన మాటలు కాదువి. స్వయంగా యాశ్వా మెస్సియా చెప్తున్న మాటలు. ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడుతూ వచ్చాయి. ఎందుకంటే ఆమె విస్తారముగా ప్రేమిస్తూ వచ్చింది. కాబట్టి నీవు ఈ దినమున ఏ విధంగా ప్రేమిస్తున్నావు ఆయనను? నీ ప్రేమ ఎంతవరకు ఉంది ఆయన మీద? నీ పాపములు క్షమింపబడాలి అంటే, నీ దోషములు క్షమింపబడాలి అంటే, నువ్వు సమాధానం గలవాడవై నువ్వు వెళ్ళాలి అంటే, నీకు సమాధానం రావాలి అంటే, నీవు ఎలోహిముని యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమించు. కానీ మనం ఏ విధంగా ప్రేమిస్తాం? సగం లోకమును ప్రేమిస్తాం, సగం పరమతను ప్రేమిస్తాం. కాబట్టి సిరి మీద ఆయన అంటూ ఉంటాడు. కాబట్టి ఈ లోకములో సిరిని ప్రేమిస్తారు, అనగా ధనమును ప్రేమిస్తారు, యెహోవాను ప్రేమిస్తారు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయలేము సుమా. ఎందుకంటే యెహోషువ మెస్సియా చెప్తున్న మాట లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయములో ఆయన సెలవిస్తూ వస్తుంటున్న మాట, ఒక మాట 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 9వ వచనం చదువుదాం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరలోకముల విషయంలో నమ్మకముగా ఉండని యెడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు ఎలోహిమును సిరిని సేవింపలేరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి చెప్పాను. కాబట్టి ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును. కాబట్టి అయ్యా నేను యెహోవాను ప్రేమిస్తున్నానని చెప్పి క్రియారూపకమైన కాబట్టి ఆ పాపాత్ములైన స్త్రీ ఏ విధంగా విస్తారంగా ఆయనను ప్రేమించిందో. కాబట్టి ఈ లోకంలో ధనము కంటే, ఈ లోకంలో ఐశ్వర్యము కంటే, ఈ లోకంలో సుఖభోగముల కంటే, ఈ లోకంలో ఉన్న ఘనత కంటే యెహోవానే నాకు ముఖ్యము, యెహోవానే నాకు కావాలి, ఆయన యొక్క మహిమ నాకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆయన ఆరాధిస్తాను, ఈ లోకంలో ఆయన మహిమపరుస్తాను, ఆయనకు సమయం ఇస్తాను, ఆయన నేను సేవిస్తాను, ఆయన కొరకు నేను నిలబడతాను. ఎవరైతే ఈ విధంగా తీర్మానించుకుంటారో, ఎక్కువగా ప్రేమిస్తారో, వారి పాపములు క్షమింపబడతాయి సుమా. లేదంటే మీరు ఈ లోకంలో ఉన్న సిరిని ప్రేమిస్తుంటే మీ పాపములు ఆ విధంగానే నిలిచి ఉంటాయి. కాబట్టి ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. సిరిని అదేవిధంగా ఎలోహిముని యెహోవాను ఇద్దరిని నువ్వు ప్రేమించలేవు, ఒక్కరినే ప్రేమించగలవు. కాబట్టి నీ పూర్ణ హృదయముతో ఎలోహిముని యెహోవాను నీవు ప్రేమించు. పరమతను నిన్ను క్షమిస్తాడు, నీ పాపములన్నీ కూడా క్షమించి నిన్ను నిర్దోషిగా తీరుస్తాడు. కాబట్టి పరమతను ప్రేమించిన వ్యక్తులు ఏ విధంగా ఆయనను ఘనపరుస్తూ వచ్చారు కొన్ని, ఎందుకంటే వారి సాక్ష్యాలు మనం వింటుంటే, వారి యొక్క క్రియలు మనం చూస్తుంటుంటే వారు ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చారో మనం ఆ విధంగా కూడా ప్రేమించడానికి కొరకు మనం పురికొల్పబడతాం. కాబట్టి ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇంకొక మాట యాశ్వా మెస్సియాను ప్రేమించిన ఇంకొకరు చూద్దాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయములో 3వ వచనంలో ఒక వ్యక్తి ప్రేమిస్తూ వచ్చింది.
అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యాశ్వా పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. కాబట్టి మరియా ఏ విధంగా ప్రేమించింది చూడండి. ఆయన యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన పాదాలతో కూర్చొని ఆయన ఆరాధిస్తుంది. మిక్కిలి విలువగల జటమాంస అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యాశ్వా పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. తద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? ఇల్లు అత్తరు వాసనతో నింపబడుతూ వచ్చింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఏ వాసన ఉండే? మరణపు వాసన ఉండే. అప్పటి వరకు ఆ ఇంట్లో ఏం వాసన ఉండే? ఆ యొక్క చెడు వాసన, పాపమని ఆ యొక్క దుర్మార్గం వాసన, ఆ దుష్టత్వ వాసన ఉండే. ఎప్పుడైతే యాశ్వా పాదముల మీద అత్తరు పోస్తూ వచ్చి ఆ పాదములు తుడుస్తూ వచ్చిందో యాశ్వా మెస్సీయ యొక్క రక్తముతో కడగబడింది. అప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడుతూ వచ్చింది. అంటే ఏ ఇంట్లో యెహోవాను ప్రేమిస్తారో, యెహోవాకు ప్రథమ స్థానం ఇస్తారో, యెహోవాకు ఘనమైన స్థానం ఇస్తారో, మొదటి స్థానం ఇస్తారో ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడుతుంది. శ్రేష్టమైన పరిమళ వాసనతో నింపబడుతుంది. శ్రేష్టమైన ఆశీర్వాదములతో గృహం నింపబడుతుంది సుమా. కాబట్టి ఏక గృహం అయితే యెహోవాను తర్వాత చివరిగా పెడుతుందో ఆ గృహములో మరణ మృదంగ వాసన వినబడుతుంది సుమా. మరణ వాసన అనగా ఆ యొక్క పాపపు వాసన వినబడుతుంది. కాబట్టి ఆ అనేకులకు తెలియపరచబడుతుంది. పరమ తండ్రి ఏ ఇంట్లో అయితే ఉంటాడో, ఏ ఇంట్లో అయితే నివాసం చేస్తాడో, ఏ ఇంట్లో అయితే ఆయన ఆరాధింపబడుతుంటాడో, ఏ ఇంట్లో అయితే ఆయన కనపరచబడుతుంటాడో, ఏ ఇంట్లో అయితే ఆయనను అధిపతిగా పెట్టుకొని ఆరాధిస్తుంటారో ఆ గృహము అనేకులకు దీపస్తంభం మీద పెట్టిన దీపములే అనేకులకు వెలిగిస్తుంది సుమా. అనేకులకు ఆయన పరిమళ సువాసన వెదజల్లుతుంది సుమా. అనేకులకు ఆ గృహంలో నుండి ఆయన వెలుగు ప్రకటింపబడుతుంది సుమా. వారి క్రియాల ద్వారా యాశ్వా మెస్సీయ యొక్క స్వార్థ ప్రకటింపబడుతుంది. కాబట్టి అత్తరు వాసనతో నింపబడిన అత్తరు వాసనతో నింపబడితే ఆ వాసన అక్కడే ఉండదు, అనేకులకు అత్తరు వాసన వెళుతుంది సుమా. కాబట్టి ఈ దినమున మన జీవితాల్లో కూడా యాశ్వాను నువ్వు ప్రేమిస్తే, యాశ్వాను ప్రేమించడము నువ్వు ఆరంభిస్తే, యాశ్వాను ఘనపరచడము నువ్వు ఆరంభిస్తే, పూర్ణ ఉదయంతో నువ్వు ఆయన ప్రేమించడము ఆరంభిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో పరిమళ సువాసన వెదజల్లబడుతుంది సుమా. కాబట్టి అందుకే యాశ్వా మెస్సీయ యొక్క శిష్యులు ఆయన నామము కొరకు ఆయనను ప్రేమించిన విషయంలో ఏ విధంగా వారి యొక్క జీవితాలు త్యజిస్తూ వచ్చారంటే ఆయన నామం కొరకు అవమానాలు అనుభవించడానికైనను, ఆయన నామం కొరకు అవమానాలే కాదు ప్రాణం పెట్టడానికైనను, ప్రాణమును వారు త్యజించడానికైనను వారు ఇష్టపడుతూ వచ్చారు సుమా. కాబట్టి అందుకే ఆయన కొరకు ప్రాణమర్పించిన ఒక భక్తుడు ఏ విధంగా తన నోటి మాటను క్రియారూపకంగా తెలియపరిచాడో సరే మనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక భక్తుడు ఈ మాట అంటూ వచ్చాడు. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను. తోమా, దిదుమా అనబడిన తోమా ఏం చేస్తూ వచ్చాడు? ఆయనతో చనిపోవుటకు మేమును సిద్ధము అని. కాబట్టి ఆయన ఆ యొక్క తీర్మానాన్ని బహిరంగంగా వెల్లడిపరుస్తూ వచ్చాడు. కాబట్టి తోమా మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఆయన చంపబడుతూ వచ్చాడు, తన ప్రాణం వదులుతూ వచ్చాడు. కాబట్టి ఎక్కడో ఉన్న ఆయన మన భారతదేశానికి వచ్చి అనేక కష్టాలు అనుభవించి ఆ విధంగా ఆయన మద్రాసులో చంపబడడం. కాబట్టి ఆ యొక్క మద్రాసు పక్కన ఆయన యొక్క ఆ విధంగా సమాధి ఉండడం ఆయన యొక్క, ఎందుకంటే ఆయన కొరకు శిష్యులు ఏం చేస్తూ వచ్చారు? వారు తమ ప్రాణాలు అర్పిస్తూ వచ్చారు సుమా. వారు ప్రాణాలు అర్పించి, ఎందుకంటే పరమ తండ్రి యొక్క నామము కంటే, పరమ తండ్రి కంటే వారు ఎక్కువగా దేనిని ప్రేమించలేదు. వారి ఆస్తులను ప్రేమించలేదు, వారి ఘనతను ప్రేమించలేదు, వారికి వెనుక ఉన్న ఆ యొక్క హోదాలను ప్రేమించలేదు సుమా. మనం మాత్రము వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తాం, వెనకాలన్న ఘనతను ప్రేమిస్తాం, వెనకాలన్న గొప్పతనాన్ని ప్రేమిస్తాం. పేతురు ఏం చేస్తూ వచ్చాడు? యాశ్వాను ప్రేమించి ఎంతగా ఆయనతో ఒక మాట పలికిస్తూ వచ్చాడో సరే చూద్దాం. యోహాను సువార్తలో సరే శిష్యుల యొక్క ప్రేమను మనం చూసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యాశ్వా మెస్సీయ
16వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, యెహోషువ మెస్సీయ అంటూ వస్తుంటున్నాడు, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అడగగా అతడు అవును ఎలోహిం నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇప్పుడు 17వ వచనం కూడా చదవండి అక్క. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ఎలోహిం నీవు సమస్తం ఎరిగినవాడు నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. పేతురు ఆయనను ప్రేమించాడు కాబట్టి యెహోషువ మెస్సీయ ఆయనను అడుగుతూ వస్తున్నాడు. 3 సార్లు అడగడానికి కారణము ముందు బొంకాడు కాబట్టి, 3 సార్లు బొంకాడు కాబట్టి ఆ 3 సార్లు అడిగినప్పుడు తన హృదయంలో ఒక్కసారి ఆయనకు ఆ 3 సార్లు బొంకినది ఆయన గుర్తుకొచ్చి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి వ్యసనపడి అనగా హృదయంలో నొచ్చుకొని, అయ్యో నేను ఆయనను ఎరగనని 3 సార్లు బొంకాను కదా, అందుకే ఆయన 3వసారి కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, సీమోను పేతురు అని అడుగుతూ వచ్చినప్పుడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు కదా, నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో నీవే ఎరుగుదువు కదా అని అన్నప్పుడు ఆ పరమ తండ్రి ఆయనకు అప్పగిస్తున్నాడు బాధ్యతలు. సీమోను పేతురు, ఇదిగో ఈ సంఘమును, ఈ గొర్రెలు కాయము, ఈ గొర్రెలు మేపుము, ఈ గొర్రెలు నడిపించుము. ఎందుకంటే గొర్రెలకి కాపరిగా పరమ తండ్రి ఆయనను నియమిస్తూ వస్తుంటున్నాడు. ఎందుకంటే యెహోషువను ప్రేమించాడు కాబట్టి, యెహోషువను ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే పేతురు తన యొక్క మాటల్లో, ఆయన అపొస్తలుల కార్యములో ఆయన యొక్క మాటల్లో ఆయన తెలియజేస్తూ వచ్చాడు, అయ్యా యెహోషువ మెస్సీయ నామము కొరకు మేము ఏ విధంగా ఎందుకంటే ఒక మాట అంటూ వచ్చాడు, 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ వచ్చాడు, పరమ తండ్రి యొక్క సన్నిధానములో ఆయన యొక్క మాటల్లో అర్థమును ఒకసారి మనం చూసుకుందాం. పరమ తండ్రి యొక్క ఉపదేశమును 41వ వచనం 5:41లో నామము కొరకు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయి ప్రతిదినము యెహోవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యాష్వే మెస్సీయ అని ప్రకటించుచుండిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకైనను, కాబట్టి ఆ నామము కొరకు అవమానం పొందుటకు వారు పాత్రలు ఎంచబడినందున సంతోషిస్తూ వచ్చారు. ఆ నామము యెహోషువ మెస్సీయ నామము కొరకు అవమానపరచబడడానికి కొరకు, అయ్యా మేము పాత్రలము, నేను ఒక పాత్రను, ఎందుకొరకు? ఆయన నామం కొరకు అవమానపరచబడడానికి కొరకు, ఆయన నామం కొరకు నేను నిందలు అనుభవించడానికి కొరకు, ఆయన నామం కొరకు నేను హింసింపబడడానికి కొరకు, ఆయన నామం కొరకు నేను శ్రమలు అనుభవించడానికి కొరకు నేను ఈ యొక్క పాత్రుడను అని ఆయన ఎంచుతూ వచ్చాడు. అందుకే అపోస్తలుల కార్యం 21వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా వారు అంటూ వస్తుంటున్న మాట, యెహోషువ మెస్సీయ గురించి అక్కడ శిష్యులు అంటున్నారు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బదులు చేసేదరేలా, నేనైతే ఎలోహిమైన యెహోషువ మెస్సీయ నామము నిమిత్తము యెరూషలేములోను బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూడండి, కాబట్టి అపోస్తలుడైన పేతురేమో ఆయన నామం కొరకు అవమానం పొందడానికి కొరకు నేను పాత్రుడను అని సంతోషిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలేమో ఆయన నామం కొరకు నేను బంధింపబడడం మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను. అంటే ప్రేమ మరణమంతా బలవంతమైన సుమ. కాబట్టి ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. కాబట్టి వారు ప్రాణాన్ని త్యాగం చేస్తూ వచ్చారు, వారు ప్రాణం అర్పిస్తూ వచ్చారు. కాబట్టి ప్రేమ యొక్క అర్థం ఏంటంటే సమస్తమును కూడా కోల్పోతారు. ప్రేమిస్తే వారి ప్రేమించిన వారి కొరకు సమస్తాన్ని వదులుకుంటారు. కాబట్టి ఆ విధంగా సమస్తాన్ని వదులుకున్నారు. ప్రేమ మరణమంత బలవంతమైన సుమ. కాబట్టి మరణం పొందడానికైనాను
ఇష్టపడుతూ వచ్చారు. ఎందుకంటే యాష్వా యొక్క ప్రేమలో క్రియాకుంది. ఆయన మన కొరకు ప్రేమించి మనల్ని ప్రేమించి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ప్రాణం అర్పించాడు. కాబట్టి మనము ప్రేమిస్తే మనమేం చేయబడతాము? ఆయన నామం కొరకు అవమానాలు అనుభవించడానికైనను, ఆయన నామం కొరకు నిందలు అనుభవించడానికైనను, ఆయన నామం కొరకు శ్రమ పెట్టబడానికైనను, ఆయన నామం కొరకు ఇదిగో అయ్యా నువ్వు వెలువబడడానికైనా నువ్వు ఇష్టపడతావు. దాని ఎందుకు సంతోషిస్తావు, ఆనందిస్తావు. దాని ఎందు నువ్వు ఎంతో మహిమలో ఉంటానని నువ్వు ఆనందపడుతుంటావు సుమా. అది ఆ యొక్క ప్రేమకు గుర్తు. కాబట్టి అయ్యో నేను నమ్ముకున్నందుకు ఇంత నష్టపోయానా, ఇంత నేను వేదన పడుతున్నాను, ఇంత శ్రమ పెట్టబడుతున్నాను, ఇంత నేను సమస్తం కోల్పోయాను, ఇంత నష్టపోయానని నీ హృదయంలో వచ్చిందా? నువ్వు ఆయనను ప్రేమించట్లేదు సుమా. నేను ఆయన కొరకు ఏమి కోల్పోలేదు, నా ప్రాణం కోల్పోలేదు కదా, నా సమస్తాన్ని నేను కోల్పోలేదు కదా, రక్తము చిందించినంతగా నేను ప్రాణం అర్పించలేదు కదా అని ఆయన కొరకు ఒక చక్కటి తీర్మానంతో మనం ముందుకెళితే అది నిజమైన ప్రేమ. ఆయన్ను ప్రేమించినట్టు నీ పూర్ణ హృదయంతో ఆయన్ను ప్రేమింపము. కాబట్టి శిష్యులు ఏ విధంగా ప్రేమించారు, ఏ విధంగా ఆయనను ప్రేమించి వారి యొక్క ప్రేమను క్రియారూపకంగా కనపరుస్తూ వచ్చారు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఆయన అంటూ వచ్చాడు, యాశ్వామస్య అంటూ వచ్చాడు, మీ ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి, దేహమునే చంపువారికి ఏమాత్రము భయపడకుడి. కాబట్టి మనము మన దేహమును చంపేవారికి, మన దేహం మీద దెబ్బలు కొడుతున్న వారికి, మన దేహం మీద ఉమ్ము వేస్తున్న వారికి, మన ముక్కు మీద ఉమ్ము వేస్తున్న వారికి మనం ఏమాత్రం భయపడకూడదు, ఏమాత్రం కూడా మనము కృంగిపోకూడదు, ఏమాత్రం కూడా బాధపడకూడదు సుమా. మన ఆత్మను దేహమును చంపే యాశ్వాను మాత్రమే, ఆయనకు మాత్రమే భయపడుతూ, అవును నేను ఆయన నామం కొరకు ఏమి కోల్పోకుంటే, ఆయన నామం కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు నేను ఏమి ఖర్చు చేయకుంటే నిన్ను ప్రేమిస్తున్నట్టు ఏమి సాదృశ్యము, ఏమి సాక్ష్యం ఇస్తున్నట్టు నేను. కాబట్టి నీ ప్రేమ క్రియారూపకంగా కనబడాలి సుమా. నేను యెహోవాను ప్రేమిస్తున్నాను 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 చెప్తున్నావు, కానీ క్రియలు ఏవి, క్రియలు ఏవి? కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసముతో, క్రియలు కలిగిన ప్రేమతో, క్రియారూపకమైన ప్రేమతో ఆయన్ను ప్రేమించాలని యెహోవా నీ నుంచి ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి సాక్ష్యం ఇవ్వాలి, నీ ప్రేమ అనేకులకు కనబడాలి సుమా. యాశ్వామస్య యొక్క పరిమళ సువాసన నీలో నుంచి వెదజల్లబడాలి. యాశ్వామస్య యొక్క స్వరూపము నీలో అనేకులు కనబడాలి. అది యాశ్వామస్య ప్రేమ, నీవు ఆయనను ప్రేమిస్తున్నాడు సుమా. కాబట్టి అందుకే యాశ్వామస్య ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నారు, ఏ విధంగా ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమించట్లేదు? ఒక మాట మనం చూసుకుందాం. యాశ్వామస్య చెప్పిన మాట, అయ్యా నన్ను ఎందుకు ప్రేమించట్లేదు ఈ లోకము? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో యాశ్వామస్య స్వయంగా చెప్తున్న మాట 3:19లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని, లోకములోనికి వచ్చెను కానీ, వెలుగు లోకములోనికి వచ్చెను, వెలుగైన యాశ్వా లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ఎందుకోసం ప్రేమిస్తున్నారంటే వారి క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు చెడ్డవైనందున. కాబట్టి నీ క్రియలు ఎక్కడైతే ఆ వెలుగు దగ్గరకు వస్తాయో అవి అనేకులకు వెలుగులు కనబడతాయని 20వ వచనంలో అన్నాడు, దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగు నొద్దకు రాడు. చూడండి, ఎందుకు ప్రేమించట్లేదు? యాశ్వాను ఎందుకు ప్రేమించట్లేదు? వారి క్రియలు దుష్క్రియలు అనేకులకు కనబడతాయి. అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి. ఆ పాపత్రమైన స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? ఆమె పాపములు ఒప్పుకుంటే ఆయన పాదములను తొడుస్తూ వచ్చింది. అనేకులు ఈ పాపాత్రమైన స్త్రీని ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడో చూడండి, ఆమె ఏ విధంగా ఆయనను ముట్టుకుంటుందో చూడండి అన్నప్పుడు ఆయన, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళుము. చూడండి, ఆమె క్రియలు దుష్క్రియలుగా కనబడతాయని, ఆమె దుష్క్రియలు వెలుగులో కనబడతాయని ఏమాత్రం భయపడలేదు సుమా. ఏమవుతూ వచ్చింది? నేను ఆయన దగ్గరికి వెళితే నా పాపము జీవితం అంతా క్షమింపబడుతుంది, ఆయన దగ్గరికి వెళితే నా దుర్మార్గ జీవితం అంతా క్షమింపబడుతుంది, నా పాపము జీవితము, నా రోత జీవితము, నా యొక్క మూర్ఖత్వ జీవితము
నా యొక్క పాపం వల్ల స్రవిస్తున్న ఆ యొక్క దుర్మార్గత వాసన ఏమవుతుందంటే క్షమింపబడుతుంది, తుడిచివేయబడుతుంది, కడిగివేయబడుతుందని ఆమె తన యొక్క పాపమునంతా కూడా ఒప్పుకుంటూ యాశ్వా పాద దగ్గరికి వచ్చి ఆయనను ప్రేమిస్తూ వచ్చింది సుమా. కాబట్టి ఈ దినమున నీ క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు ఇంకా నువ్వు వెలుగునొద్దకు రావట్లేదు, వెలుగును ప్రేమించట్లేదు. నువ్వు ఎవరు వెలుగును ప్రేమిస్తారు? నేను నా దుష్క్రియలు, నా దుర్మార్గ క్రియలు, నా పాపపు క్రియలు, నా విధేయతంతా కూడా ఆయన రక్తంలో కడుక్కుంటాను. ఆయన క్షమిస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు, ఆయన నన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తాడు, పరిశుద్ధతలోనికి తీసుకెళ్తాడు, పవిత్రతలోనికి తీసుకెళ్తాడు, ఆయన స్వరూపతలోనికి నన్ను నడిపిస్తాడు, ఆయన పోలికలోనికి నన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవేవి నన్ను ఆయన స్వరూపతలోనికి మార్చవు. ఆయన మహిమను సదరించుకుని నేరనియవు, ఆయన యొక్క రాజ్యమును అవి చేరనేయడానికి అవి సాధనలు కావు సుమా. ఆయన రాజ్యంలోకి అడుగుపెట్టాలంటే ఈ బాంధవ్యాలు, బంధుత్వాలు, ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ ఘనత, ఈ పేరు, ఇవన్నీ కూడా ఇవేవి కూడా పనికిరావు. పనికొచ్చేది ఒకటే, నీ పూర్ణ ఉదయంతో నీవు యెహోవానైనా నీ ఎలోహిమైన యెహోవాను ప్రేమిస్తే, అది క్రియలు కలిగిన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కొరకు నీవు ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు ప్రయాసపడితే, ఆయన నీతిని నెరవేర్చడానికి కొరకు, ఆయన ధర్మం నెరవేర్చడానికి కొరకు నువ్వు ప్రయాసపడితే, కొంత ఖర్చు అయినా, కొంత వ్యయమైనా, కొన్ని ఎంతైనా బాధ భరించడానికైనా శరీరం నలగకూడదు. ఆయన సన్నిధికి వస్తే శరీరం నలగకూడదు, శరీరం బాధపడకూడదు, వర్షం వస్తే తడిసిపోతామని. కానీ పరలోక రాజ్యం మాత్రము కావాలి, ఆయన యొక్క మహిమ మాత్రము కావాలి, ఆయన సన్నిధిలో నిత్యము ఆశీర్వాదాలు అయితే కావాలి. కానీ ఆయన కొరకు కొంచెము కష్టపడడానికి ఇష్టపడము సుమా, కొంచెం ఒక గంట నిద్ర కోల్పోవడానికి ఇష్టపడము సుమా, కొద్దిగా ఆకలి భరించడానికి ఇష్టపడము సుమా. సకల సౌకర్యాలు కావాలి, మందిరంలో సకల వసతులు కావాలి, సకలము అన్ని ఫెసిలిటీస్ చక్కగా ఉండాలి. ఎందుకంటే నీవు సుఖమును అనుభవిస్తున్నావని గుర్తు. అది ఆయన కొరకు సుఖం పడితే కాదు సుమా, ఆయన కొరకు నిందలు అనుభవించడానికి కొరకు, ఆయన కొరకు శ్రమ పెట్టబడానికి కొరకు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటుంటాడు, ఆ మాట గుర్తుకొస్తూ వస్తుంటుంది. ఏ మాట అంటూ వస్తుంటున్నాడు? ఆయన కొరకు ఏం చేయబడుతున్నాడు చూద్దాం ఒకసారి. ఇది మన జీవితంలో కలిగి ఉందాం. 2 కొరింథీ 4వ అధ్యాయము, 2 కొరింథీ 4వ అధ్యాయం 11వ వచనములో ఏలయనగా యాశ్వా యొక్క జీవము కూడా జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యాశ్వా నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణము పొందడానికైనను, మరణము చెందడానికైనను, మరణమును స్వీకరించడానికైనను, మరణమును ఎంత ప్రేమగా వారు దాన్ని తీసుకుంటున్నారు. ఆయన యొక్క జీవము మాలో కార్యసిద్ధి కలగజేయడానికి కొరకు, ఆయన జీవము మాలో ప్రత్యక్షపరచబడానికి కొరకు, యాశ్వా యొక్క జీవము మాలో నుంచి అనేకులకు ప్రకటింపబడానికి కొరకు మా యొక్క ఈ మార్త్యమైన శరీరము దినదినము మరణానికి అప్పగింపబడుచున్నది. మరణము చెందడానికైనను ఇష్టపడుచున్నాము. కాబట్టి అందుకే యాశ్వా యొక్క 10వ వచనం అంటున్నాడు, యాశ్వా యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యాశ్వా యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాం. ఇది ప్రేమ. యాశ్వాను ప్రేమించడం అంటే ఇది క్రియారూపకమైన ప్రేమ. మరణమంతా బలవంతమైనది. ఇగో ఇది యాశ్వా మెస్సీయ ప్రేమను మనము ప్రేమిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ఆయన శరీరమందు ప్రతి దినము ఆయన ఏం చేస్తున్నట్ట? ప్రతి దినము కూడా యాశ్వా జీవమాలు ప్రత్యక్షపరచబడడానికి యాశ్వా యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ, ప్రతిదినము కాదు ఎల్లప్పుడూ, ఎనీ టైం ఆయన మరణమును ఆయన ఏం చేస్తున్నాడట? దాన్ని ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. కాబట్టి ఈ విధమైన తీర్మానంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం ఆయనను ప్రేమిస్తున్నాడు. ఒక 10 రూపాయలు కోల్పోతే, ఒక 100 రూపాయలు కోల్పోతే, ఒక 10,000 కోల్పోతే, ఒక 10వ భాగము కొద్దిగా
ఎక్కువైతే, లేదా ఒక బీదవారికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి, లేదా ఒక సేవకుడికి ఒక కానుక ఇవ్వడానికి ఎరుకు, లేదా ఆయన యొక్క మరణములో మనము సహానుభవమును కలిగి ఉండడానికి కొరకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, ఏ స్థితి వచ్చినా ఆయన మందిరంలో నేను కనబడతాను. లేదా సమస్తము కోల్పోయాము, ఆయన కొరకు సమస్తము కోల్పోయాము, ఆస్తులు కోల్పోయాము, లేకుంటే సమస్తము కోల్పోయాము, ఆయనను సంతోషిస్తుంటే, ఆనందిస్తుంటే అప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు సుమా. కాబట్టి భక్తులు ఆ విధంగా ప్రేమించారు, ఆ విధంగా శిష్యులు. కాబట్టి ఆ యొక్క పాట అపోస్తులు, వీరులు ఎంతగా ఆయనను ప్రేమించి ఎంతగా సేవ చేశారు. మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? రక్తము కారునంతగా ఇంకా మనము ప్రేమించట్లేదు. ప్రేమిస్తాం, క్రియారూపకమైన ప్రేమను ప్రేమిస్తాం. ఏ విధంగా మన ప్రేమను చూపిస్తామంటే, ప్రేమను మనము ఆయనను ఈ యొక్క శరీరమందు చూపిస్తాం. ఆయన ప్రేమను శరీరమందు చూపిస్తాం. ఆయన ప్రేమ ఏ విధంగా క్షమించింది. మనము ప్రేమిస్తే ఏం చేస్తాము? క్షమిస్తాం. మనము ప్రేమిస్తే ఏం చేస్తాము? మనము సహాయం చేస్తాం, ఆదుకుంటాం, మనం ఓర్చుకుంటాం, సహించుకుంటాం. సమస్తాన్ని కోల్పోతాం, కోల్పోయిన వాడిని కూడా తిరిగి ఆయన మహిమలో పొందుకుంటామని నిరీక్షణతో సంతోషిస్తాం. ఆ నిరీక్షణతో మనం విశ్వాసం కలిగి ఆయనను ప్రేమిస్తాం. అట్టి ప్రేమలో పరమతన్ని మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. పరమతని మాట మనకిలో దీవించునుగాక. ఆమేన్.